హలో! వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. సమస్త సన్మంగళాని భవంతు నాన్న. ఎలా ఉన్నారు? అద్భుతం, ఎనర్జెటిక్ అండ్ ఎవర్ గ్రీన్. థ్యాంక్ యూ. సో, ఇప్పుడు శివరాత్రి రాబోతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు నుండే శివరాత్రికి ఎలా పూజలు చేయాలి? ఎలాంటి ఆచారాలు పాటించాలి? సో, ఎలాంటి నైవేద్యాలు దేవుడికి సమర్పించుకోవాలని ముందుగా రీసెర్చ్ చేసేస్తూ ఉంటారు. అవునవును. కొంతమందికి తెలీదు. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సో, వెళ్తుంది. ప్రాపర్‌గా తెలుసుకోవడానికి మనం ఈ వీడియోని చేస్తున్నాం ఇవాళ. మంచి పని. సో, శివరాత్రి రోజున ఉపవాసాలు చేస్తూ ఉంటారు. జాగరణాలు చేస్తూ ఉంటారు. సో, మొత్తానికి పూజ కార్యక్రమాలనేది ఎలా చేస్తే మంచిది? ఎలాంటి ఫలితం వస్తుంది? ప్రేక్షకులకి ముందుగా మనం మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందుగా మహాశివరాత్రి అనేది ముఖ్యంగా జాగరణకు సంబంధించింది. ముఖ్యంగా జాగరణ చేయాలి. ఓకే. జాగరణకి ఎక్కువ విలువ ఆ రోజు. అదే సార్, ఉపవాసం ఉండకూడదా, నక్తం ఉండకూడదా, నిరాహారం ఉండకూడదా అంటే, నిరాహారంగా ఉండమని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. హుహు. అంటే పూర్తిగా మనం తినకుండా, ఆహారం తినకుండా ఉండమని ఎక్కడ చెప్పలేదు. ఓకే. కాబట్టి మనకి మాస శివరాత్రి కానీ, మహాశివరాత్రి కానీ ఏదైనా 2 పళ్ళు, కాసిన పాలు తాగుతూ, ఎందుకు తినాలంటే కడుపులో మనకి అగ్నిహోత్రుడు ఉంటాడు, దేవుడు అగ్నిదేవుడు ఉంటాడు. ఆయనకి మనం ముందు ఏదైనా పలహారాన్ని నివేదనకు పెట్టి శక్తిని పుంజుకోవాలిగా. భగవంతుని సేవ శక్తి కావాలిగా. అవును. శక్తి లేకుండా నిస్సత్తువ వచ్చేసి, నిస్సత్తువలో నీరసం వచ్చేసి, నీరసంలో దేవుని తిట్టుకుంటే ఏం ఉపవాసం రా బాబు, ఈ శివుడు ఏంటి రా బొంద, సర్లే ఏమన్నా శుభ్రంగా పడుకుందాంలే అంటే హ్మ్. మనసు పక్కకి దారి తప్పుతూ ఉంటుంది. కాబట్టి కొంత ఏదైనా ఒక 2 పళ్ళు, ఒక జస్ట్ ఒక గ్లాసుడు పాలు, 3 పూటల, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట 2 పళ్ళు తినవచ్చు. స్వామి అలా ఉండవచ్చునా, అలా మరి నక్తంగా ఉండమని చెప్పారు కదా అంటే, ఏ శాస్త్రంలో కూడా నక్తంగా ఉండమని చెప్పలేదు. హ్మ్. అంటే భోజనం చేయకుండా ఉండాలి, తిత్తివలుగా తినకూడదు, అంటే మన కడుపు నిండా భోజనం చేయకూడదు. కాబట్టి అలా తిన్నప్పుడు వల్ల కూడా బద్ధకం వస్తుంది, నిద్ర ఆవహించేస్తుంది. ఓకే. జాగరణకి ఆటంకం కాబట్టి నిరాహారంగా ఉండమని చెప్పారు. ఓకే. సో రాత్రి జాగరణ ఎందుకు స్వామి అంటే, లింగోద్భవ కాలంలో అంటే అర్ధరాత్రి సమయంలో 12:40 నుంచి 1 మధ్యలో మనకి లింగోద్భవ సమయంలో శివుణ్ణి అభిషేకం చేస్తే విశేషం. అచ్చా! ఆ సమయం వరకు మనకి నక్తంగా ఉండాలి, నిరాహారంగా ఉంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి. అక్కడ లింగోద్భవ కాలంలో ప్రారంభమైనటువంటి అభిషేకం దాదాపు 2-3 గంటలు పడుతుంది. హుహు. అంటే 3 వరకు అయిపోతుందిగా. మళ్ళీ 4కి తెల్లవారుజామున శుభ్రంగా మళ్ళీ స్నానం చేసి స్వామివారికి మళ్ళీ అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ దేవాలయంలో చాలా మంది మనకి శివ కళ్యాణం జరుపుతారు. లింగోద్భవ కాల అభిషేకం అయిపోయిన తర్వాత 1:30-2కి శివుడు మొత్తం శివలింగాన్ని శుభ్రం చేసి ఇక అభిషేకాలు ఆప్ చేస్తారు. హుహు. శుభ్రంగా స్వామివారికి గంధము, విభూతి అలంకరణ చేసి స్వామివారికి నెక్స్ట్ వెంటనే 1 గంటలో శివ కళ్యాణం ప్రారంభం చేస్తారు. ఓకే. ఆ రోజున మరి శివ కళ్యాణం జరిగింది ఆ రోజు అంటే, శివ కళ్యాణం జరిగిన రోజు ఏం కాదు, కానీ శివుడు జన్మించిన రోజు, ఉద్భవించిన రోజు, ఆవిర్భవించిన రోజు, అలాగే అమ్మవారిని వివాహం చేసుకున్న రోజు కూడా ఒకటే అయింది. కానీ దాన్ని అమావాస్యకి మనం జరుపుకున్నాం అంతే. మరి అమావాస్య మనం పెళ్లి చేయం కదా, చాలా మందికి అనుమానం, ఏమంటే మీరు అమావాస్యకి ముహూర్తాలు పెట్టరు, మరి శివుడు పార్వతి అమావాస్య రోజు పెళ్లి చేసుకున్నారా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. లోక కళ్యాణం కోసం భగవంతునితో మనం పోల్చుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి లోక కళ్యాణం కోసం ఆయన చేసినటువంటి వివాహ వేడుకని మనం కనులారా చూచి ఆ దంపతులకి వివాహం చేసి తప్పకుండా ఆ తలంబ్రాల అక్షతలు మన శిరస్సులో వేసుకుంటే శుభమంగళప్రదంగా ఉంటుంది. ఇది ఇక్కడ జాగరణకి ముఖ్య ఉద్దేశం. ఇది హుహు. అంటే జాగరణకి ఇంపార్టెంట్. ఆ రోజు మొత్తం కూడా మనము చాలా మంది మనం తినే పదార్థం దేవుడు పెట్టవచ్చు అంటే, కొంతమంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఉంటారు. ఏమంటే నాకు మాంసం, కోడి మాంసం ఇష్టం, నాకు మేక మాంసం ఇష్టం, అది నేను తినే దేవుడికి పెట్టాలి కదా, కన్నప్ప పెట్టాడు కదా. కొంతమంది వక్ర బుద్ధి వాళ్ళు ఉంటారు. సరే నువ్వు కన్నప్ప పెట్టినట్టు పెడతావు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ శివుడికి కన్నప్ప పెట్టినట్టు నీ కన్ను తీసి పెట్టాలి, నాకు నీ కన్ను తీసి శివుడు పెట్టాలి. ఇప్పుడు నువ్వు అలా పెట్టేటువంటి భక్తి నీలో ఉంటే అప్పుడు నువ్వు స్వామివారికి ఇష్టమైన పదార్థం పెట్టు. కానీ భగవంతుడు మాంసం పెట్టాడు, అది అమృతతుల్యం అవుతుంది. నువ్వేది పెట్టినా అమృతతుల్యం అవుతుంది. కాబట్టి ఆ పదార్థాన్ని స్వామిని నివేదించండి. మీరు ప్రశ్నల మధ్యలో నన్ను ఏ నివేదన చేస్తే మంచిది అన్నారు. చాలా మంచి ప్రశ్న అది. నివేదన స్వామి వారికి కాసింత అన్నంలో, అంటే అన్నం బియ్యం ఉడుకుతున్నప్పుడే 4 పెసరపప్పు గింజలు వేయండి. 4, అది మహానైవేద్యం. 4 పెసరపప్పు గిన్నెలతో అయినటువంటి నైవేద్యమే మహానివేదన. దాంట్లో కాసింత ఆవు నెయ్యి కానీ ఒక చుక్క నెయ్యి వేసి స్వామి వారికి నివేదన చేస్తే ఆయన సంతుష్టుడు అవుతాడు. లేదు, ఆయనకి నైవేద్యం పెట్టక్కర్లేదు, ఒక బిల్వదళం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం, ఒక బిల్వపత్రం ఆయన తల మీద పెట్టి, కాదు విభూతి ఆయన ముఖం మీద వేసిన, శివుడు భవుడు, భక్త సులభుడు, ఆయనకి మనం నీళ్లు పోసి విభూతి వేసి ఒక బిల్వదళం వేస్తే అత్యంత ఆయన ఇష్టపడతాడు. ఆ రోజున శివనామస్మరణ చేస్తూ శివ 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 అనుకుంటూ ఆయనకు ఆ నీళ్లు చేస్తే
ఏకాదశి రుద్రాభిషేక మహన్యాస పూర్వక అభిషేకాదులు శతఘటాభిషేకం చేసినటువంటి శక్తిని వాళ్ళు ఎలా చేస్తే ఫలితం వస్తుందో, శక్తి లేని వాళ్ళు, సమయం లేని వాళ్ళు, నిరాసక్తులు అందరూ కూడా ఇట్లా చేస్తే కూడా అటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. కాబట్టి మహాశివరాత్రి రోజున ఒక చెంబెడు నీళ్లు ఆయన తల మీద పోసి, నాట్ ఓన్లీ మహాశివరాత్రి, ప్రతి మాస శివరాత్రి కూడా ఇలా చేస్తే ఆ జన్మ పుణ్య ఫలితాన్ని పొందుకుంటాం. రెండవది ఐశ్వర్యం, ఈశ్వరేచ్ఛ. ఈశ్వరుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, విష్ణువు కాదు. ఇది చాలా మంది తెలియదు. విష్ణువే డబ్బులు ఇస్తాడు అని తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్తే బోరు డబ్బులు వస్తాయి. ఆయన మంది అప్పులు తీసుకుంటున్నాడు. ఇంకా పరకామణిలో మన డబ్బులు ఇచ్చే లెక్క పెట్టుకుంటున్నాడు. ఆయన కుబేరుడికి ఇవ్వాలి. ఆయన ఇక్కడ ఈశ్వరుడికి ఏం అక్కర్లేదు. ఆయనకి శ్మశానంలో ఉండేటువంటి వాసి. ఆయన నీకేం కావాలి ఇస్తాడు. భక్తుడికి ఏం కావాలి, ఏమిస్తే సంతుష్టులు అవుతాడు. వీటంతో నువ్వు ఎంత భక్తితో భగవంతుణ్ణి ప్రేమిస్తున్నావో, ఎంత భగవంతుణ్ణి కొలుస్తున్నావో ఆ తత్వం శివుడికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడు మన శివనామస్మరణ చేయాలి. శివ అనేటువంటి 2 అక్షరాలలో పార్వతి కూడా యుక్తమై ఉంటుంది. ఆ 2 అక్షరాల్లో అమ్మవారు కూడా మిళితమై ఉంది. శివ అంటే 2 అక్షరాలు విడదీయలేనటువంటిది. అంటే మాతాపితృలు విడదీయలేనటువంటి బంధం, ఆనందం అని అర్థం. అన్యోన్య దాంపత్యానికి శివ అనే పదం ముఖ్యం. ఎవరికైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు వస్తున్నప్పుడే ఒక 11 సార్లు శివ అనుకోండి చాలు. మీ ఇద్దరి మధ్యలో ఇంకొకటి జోక్యం ఉండదు. మీ ఇద్దరు అన్యోన్య దాంపత్యంగా ఉంటారు. ఇది నిజం. కానీ మనం నమ్మకాలు కావాలి, మనకి ప్రూఫ్స్ కావాలి. ఐ వాంట్ టు ఐ విట్నెస్. ఇదేమైనా క్రిమినల్ కేసు ఐ విట్నెస్ కనపడడానికి? నేను ఐ విట్నెస్ అంటే ఒక చెప్తాను 1 మందికి, సరే బాబు నీకు ఐ విట్నెస్ ఇస్తా, ఒక చిన్న ఎగ్జామ్ పరీక్ష ఇస్తా, దాన్ని తీసుకొని మీరు వెళ్ళమని చెప్తాను నేను. సూర్యుడు ఉదయిస్తున్నాడుగా, సూర్యుడు మనకి మధ్యాహ్నం ఉంటాడుగా, సరే నీకు ఐ విట్నెస్ దేవుడు చూపించాలిగా, చూపిస్తాను. చిన్న పరీక్ష ఉంది నీకు, మధ్యాహ్నం పూట బయటికి వెళ్దాం మనం, మన ఆర్బిట్ సెంటర్కో లేదా బెంచ్ సర్కిల్ సెంటర్కి వెళ్దాం. నీ కళ్ళకు క్లిప్ పెడతా, ఓపెన్ చేసి సూర్యుని పైకి తల చూపిస్తా. సూర్యుని చూస్తున్నారు అరగంట సేపు మే నెలలో కనుక నువ్వు మధ్యాహ్నం 12 గంటలప్పుడు సూర్యుని చూడగలిగితే, మంచి ఖచ్చితంగా చూడగలిగితే, ఇంటికి వచ్చిన తర్వాత మనం టెస్ట్ చేయించుదాం, నీ కళ్ళ టెస్ట్ చేద్దాం, నీ రెటీనా ఎలా ఉంచేద్దాం. నీ రెటీనా బాగుంది అంటే దేవుళ్ళని నేను ఒప్పుకుంటా, దేవుడు లేడు అంత బోటుగా ఒప్పుకుంటా. నీ రెటీనాకు దెబ్బతిందని తెలిసింది అనుకో, వెంటనే భగవంతుడిని నువ్వు ఒప్పుకోవాలి. ఒక్క సూర్యుని చూడగలిగే శక్తి నీ లేనప్పుడు 1000 సూర్యకాంతల సమానమైనటువంటి వాడు భగవంతుడు. ఆయన ఎలా చూడాలనుకుంటావు? నువ్వు ఏం పుణ్యం చేసావని? మహా ఋషులకే కనిపించినటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద ఋషులకి ముళ్ళకి కనిపించగలిగేటువంటి వ్యక్తి ఆయన కాదు. వాళ్ళకి కనిపించట్లేడు. ఎంతో పుణ్యం చేస్తున్నారు. అన్ని పాపాలు చేస్తూ, అడ్డమైన తప్పులు చేస్తూ, మనం మానసికమైనటువంటి అరిషడ్ వర్గాలని కంట్రోల్ చేసుకోకుండా దేవుడు ఎలా కనపడతాడు మనకి? కాబట్టి ఈ దేవుడు లేడు ఉన్నాడనేటువంటి పరీక్షకి సమాధానం వేదాల్లో చెప్పబడుతుంది. అటువంటి ఆర్గ్యుమెంటేషన్కి ఇవాళ సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రేపట్లో సనాధర్మంలో సిద్ధంగా ఉన్నాం మేము కూడా. సరే, ప్రస్తాంశం అది కాబట్టి మనకి మహాశివరాత్రి పర్వదినంలో ఎలా పూజించాలి, ఎలా మనం పొద్దున వెళ్ళాలి? ప్రాతకాల పూజనే. ఎప్పుడైనా సరే మనం తెల్లవారుజామునే లేవాలి. బ్రాహ్మీముహూర్తంలో లేచి తలంటు స్నానం చేసి స్వామివారిని నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా, అంటే పంచామృతులు అభిషేకించాలనుకుంటున్నావా, లేదా నీళ్ళతో అభిషేకం చేయించాలనుకుంటున్నావా, నీ శక్తి ఎలా ఉంది అంతవరకే స్వామిని కొలిచే ప్రయత్నం చేయండి. అంతేగాని మన శక్తికి మించి ఆయన కొలమని ఎప్పుడు చెప్పలే. శక్తికి మించి పళ్ళ రసాలు, చెరుకు రసాలు, ఘటాభిషేకాలు, ఆవుపాలు తీసుకురావాలి, స్వచ్ఛంగా అభిషేకం చేయాలి. ఉంటే అలా చేయండి. లేదు, నీకెంత తోస్తే అంత, గ్లాసుడు నీళ్ళు ఉన్నాయి, గ్లాసుడు నీళ్ళు అని మీద పోయండి. అయితే ఇక్కడ ఈ మహాశివరాత్రి రోజున పార్థివ లింగం అంటే ఇసుక లింగం చేసుకొని దానికి మనం అంటే మట్టి లింగానికి అభిషేకం చేస్తే స్వర్ణలింగాన్ని చేసిన దానికంటే కూడా ఎక్కువ మీకు ఫలితం వస్తుంది. మట్టి లింగానికి అంటే దాని పేరు పార్థివ లింగం. ఆ శివలింగానికి అభిషేకం చేస్తే సువర్ణలింగానికి చేసిన అభిషేకం వస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకు మించిన ఫలితం మనకి పార్థివ లింగానికి ఉంది. కాబట్టి ఇక్కడ మీరు మట్టి లింగంతో అభిషేకం చేసుకొని సాయంకాలం వరకు స్వామివారి నామస్మరణ, సాయంకాలం తర్వాత మీరు జాగరణలో మళ్ళీ వెంటనే మనం ఈటీవీ పెడదామా, మనం జెమినీ టీవీ పెట్టుకుందామా, అంటావా మామ పాటలు విందామా? కాదు. ఎన్టీ రామారావు దానవేశ్వరుడు కన్నా విందామా? కాదు. నిరంతరం భక్తి పురాణాలు వినాలి. మనం చాగంటి వారి కానీ మనం పెద్దవారి పురాణాలు కానివ్వండి. మనకి మీ చిన్నప్పుడు అంటే మీరు పుట్టలేదు అనుకుంటా, మహాభారత్ ఈటీవీలో మనకి DD1లో వచ్చేది మహాభారతం, రామాయణం. అవి చూడండి, ఇప్పుడు అవి కరెక్ట్గా ఉన్నాయి. అప్పటి మహాభారతం DD1లో వచ్చింది. అప్పటి రామాయణాన్ని మీరు ఆ రోజు మొత్తం చూడగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఉంటారు. అంతప్ప మనము ఇష్టమైన పాటలు పాడదాం, మనం డ్యాన్సులు వేద్దాం, ఏదో డీజేలు పెట్టి మనం డ్యాన్స్ ఇద్దాం, శివనామాన్ని పాంచేసి శివ 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 అని చెప్పేసి ఆయన మాటలు మార్చేసి పాటలు పాడిస్తే శివుడు అనుగ్రహించాడు. డీజేల వల్ల వచ్చేటువంటి అనుగ్రహం లేదు. కేవలం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అర్ధరాత్రి వరకు లింగోద్భవ కాలం వరకు ఆ నామస్మరణ చేస్తూ ఆ తదుపరి అభిషేకం చేసి ఆ తదుపరి శివ కళ్యాణం చేసి మరునాడు అంటే అమావాస్య రోజు, ఇది మనకి మాస శివరాత్రి రోజు వస్తుంది.
అంటే మహాశివరాత్రి చతుర్దశి రోజు వస్తుంది, మర్నాడు అమావాస్య ఉంటుంది. అమావాస్య రోజున మళ్ళీ స్వామివారికి అర్చన చేసి ఏమన్నా ఒక్కళ్ళకి అన్నదానం చేసి ఒక్కళ్ళకన్నా అన్నం పెట్టాలి. పెట్టి ఆ తదుపరి నువ్వు భోజనం చేసి ఆ యొక్క నక్తాన్ని అంటే ఉపాహారాన్ని ఉపవాసాన్ని విసర్జించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. కొంతమంది అర్ధరాత్రి వరకు ఉంటామండి మేము నిద్ర లేకుండా, మరి అర్ధరాత్రి పడుకోవచ్చా? ఇది ఇంగ్లీష్ క్యాలెండరా? ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి మారిపోతుంది. నీకు తెలుగు ప్రకారంగా సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒకటే తిథి కాబట్టి సన్ రైజ్ టు సన్ రైజ్ వరకు మనం నక్తముగా ఉండాల్సిందే, మనం జాగరణ చేయాల్సిందే. ఆ రోజు వెంటనే మనం మధ్యాహ్నం తిరిగిన పడుకుందామా? పడుకోకూడదు. మర్నాడు కూడా సాయంత్రం తర్వాతనే చుక్కను చూసి పడుకోవాలి మనం. అంటే దాదాపుగా మీరు మనకెంత 36 గంటలు నిద్ర లేకుండా, కంటి మీద కునుకు లేకుండా నిరంతరం ఆ శివపంచాక్షరి మంత్రాన్ని చదువుకున్న వారికి ఆజన్మకృత పాపం నాశనం కలుగుతుంది. ఆజన్మకృతమైనటువంటి పుణ్యప్రాప్తిని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈశ్వరుని అనుగ్రహంతో వివాహం, సంతానము, సౌభాగ్యము, ధనయోగము, ఐశ్వర్యము, గృహయోగము సమస్తం కలుగుతుంది. మనం ఏదైతే సత్సంకల్పం పొందుకుంటున్నామో ఆ సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శివపరమాత్మని మనం మహాశివరాత్రులు పూజించి అష్టైశ్వర ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు, చాలా బాగా చెప్పారు. శుభమస్తు. అందరికీ బాగా అర్థం అవుతుంది ఎలా పూజలు చేయాలి అంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.